ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. కొంతమంది ఏకోపాసన అంటే ఏమిటి, అసలు ఏకోపాసన అనేది దేనికోసం, అది ఎవరికి, దాని ప్రయోజనం ఏమిటి, అలాగే దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి, అదేంటండి ఏకోపాసన వల్ల నష్టాలు కూడా ఉన్నాయంటే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఏకోపాసన అంటే అర్థం అందరికీ తెలుసు. ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని ప్రేమించటం, ఆరాధించటం. మనకు ఆంజనేయ స్వామి వారు మనం ఎప్పుడు చెప్తుంటాం, ప్రహ్లాదుడు, భక్త తుకారాం, ఇలాంటి ముఖ్యమైనటువంటి మహాభక్తులు ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని పట్టుకొని ధరించారు. అయితే నా ఉద్దేశంలో ఏకోపాసన అనేది ఆ యొక్క భక్తుడు, భక్తురాలి మనసులో నుంచి సహజంగా వస్తే అది గొప్ప భక్తిగా మారుతుంది, వాళ్ళు తరిస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళు వెళుతున్న మార్గంలో, వాళ్ళు చేస్తున్న ఉపాసన, వాళ్ళ భక్తి, వాళ్ళ శ్రద్ధలో నుంచి ఒక దైవం మీదికి లేదా ఒక గురువు మీదికి మనసు మల్లుతుంది, మనసు ఆకర్షించబడుతుంది. భగవంతుని మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో అనేక రకాల దేవీ దేవతల్ని పెట్టుకొని ఆరాధించడం మన కుటుంబ వ్యవస్థల్లో, హిందూ మతంలో కుటుంబ వ్యవస్థల్లో ఇది అందరికీ ప్రతి ఇంట్లో ఉండేది. నాకు చూడండి, వెనకాల సీతారామచంద్రుల ఫోటో ఒకటి, పార్వతీ పరమేశ్వరులు, శ్రీశైలం మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబదేవి, విఘ్నేశ్వరుడు, సాయిబాబా వారు ఇంకా ఉంటారు. దీన్ని తిప్పితే అందరు కనిపిస్తారు. అలా అనేక మంది దేవీ దేవతలను పూజించే ఆచారం మన హిందూ మతంలో ఉంటుంది. శ్రద్ధాభక్తులతో వారిని ఆరాధించగా మరి ఆ దేవతలందరూ కలిసి కరుణిస్తారేమో తెలియదు. వారిలో ఒక దేవత మీద, ఒక దేవుడి మీద మనకు ఇష్టం పెరుగుతూ వస్తుంది. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అబ్బాయిలు కలవచ్చు, మాట్లాడవచ్చు, స్నేహం చేయొచ్చు. కానీ ఎవరో ఒకరి మీద ప్రేమ కలుగుతుంది కదా. ఇంతమందిలో ఆ ఒక్కరి మీద ఎందుకు కలిగింది అంటే చెప్పడం కష్టం. అది పూర్వజన్మ రుణానుబంధం కావచ్చు, ఇంకా వారిలో ఉన్న ఏదో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ మన మనసుకు నచ్చవచ్చు. ఆ విధంగా దేవీ దేవతల్లో కూడా మనం శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఎవరో ఒకరితో మా మనసు బాగా ఇష్టపడుతుంది, అనుబంధం పెంచుకుంటుంది. నెమ్మదిగా వారి గురించి ఎక్కువగా తెలుసుకోవడం, వారిని ఎక్కువగా ప్రేమించటం, ఆరాధించటం, అలా వారి పేరు చెప్పగానే మనసు పరవశించిపోవడం, ఇలా సహజంగా జరిగితే అది గొప్ప భక్తిగా పరిణమిస్తుంది. అది ఏకోపాసనగా మారిపోతుంది. ఇది ఇంకా ఎవరు చెప్పినా చెరగదు ఆ భక్తి. ఎందుకని, అది మనలో సహజంగా పుట్టింది. అలాగే అది కొన్ని అనుభవాల మీద అది ఏర్పడి ఉంటుంది. ప్రేమ కలిగిన తర్వాత చేసే ఏకోపాసన వేరు. ఎవరో చెబితే ఒక దైవాన్ని ఆరాధించాలి, ఒక రూపాన్ని ఆరాధించాలి, ఒక నామం పలకాలి అని చెబితే దాన్ని పట్టుకొని ఆచరిస్తూ పోవడం ప్రేమ లేకపోయినా. అయితే అలా కూడా చేయగా ప్రేమ పుట్టే అవకాశం ఉంటుంది. కానీ
బలవంతంగా ఒకే నామాన్ని రూపాన్ని ఆరాధించడం ద్వారా కూడా ప్రేమ కలిగే అవకాశం ఉంది. బలవంతంగా కాకుండా మనం చేస్తున్నటువంటి భక్తి ఆచరణలో ఏదో ఒక నామం మీద రూపం మీద మనకు ఎక్కువగా మనసు ఇష్టపడడం అనేది జరిగినప్పుడు ఆ నామం ఆ రూపం మీద మనం ప్రేమను పెంచుకుంటూ వెళ్ళినప్పుడు అది కూడా ఏకోపాసనగా మారుతుంది. ఈ ఏకోపాసన వల్ల లాభం ఏమిటయ్యా అంటే అందరు దేవతలు ఉంటారు, కానీ వారిలో ఒక బాబానా, ఒక వెంకటేశ్వర స్వామి, ఒక రాముడా, ఒక కృష్ణుడా, ఒక ఆంజనేయ స్వామి ఎవరి మీదనో మాత్రం ప్రేమ అపరిమితంగా పెరుగుతుంది. ఎక్కువగా వారి గురించే ప్రార్థన చేస్తాం, వారి గురించే స్తోత్రాలు చేస్తాం, వారి గురించే పారాయణాలు చేస్తాం, వారి గురించే తెలుసుకుంటూ ఉంటాం. వారి నామం విన్నప్పుడు, వారి గురించి విన్నప్పుడు మనసు పరవశించిపోతుంటుంది. మిగతా దేవతల విషయంలో అలా జరగదు. అలా ఒక దేవీ దేవత విషయంలో అలా జరుగుతుంది. అంటే ఇలా సహజంగా మనకు కలిగే ప్రేమ కలిగి ఏకోపాసన వస్తే ఏమవుతుందంటే ఈ దేవీ దేవతలందరూ కూడా ఉంటారు. ఎప్పటిలాగే ఆ దేవీ దేవతలను కూడా ఆరాధిస్తాడు, కానీ తనకిష్టమైన దేవత లేదా దేవి లేదా గురువు దగ్గరికి వచ్చేసరికి ఆనందపడిపోతుంటాడు, పరవశించిపోతుంటాడు, ఆయనతో మాట్లాడతాడు, ఆయన గురించి పాడుతాడు. చాలా బంధం పెంచేసుకుంటాడు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు, ఎవరిని తీసేయడు. ఎందుకంటే వాళ్ళందరినీ పూజిస్తూ వచ్చాడుగా, వాళ్ళందరినీ కూడా పూజిస్తూ వచ్చాడు. అలా రాగా రాగా ఒక దేవత మీద, ఒక గురువు మీద మనసు నిలబడిపోయింది. ఇటువంటి ఏకోపాసనలో అందరూ ఉంటారు. అలాగే తన ఇష్టదేవత, ఇష్ట గురువు ఉంటాడు. ఆయన అమితంగా ప్రేమిస్తుంటాడు. ఇంకా రాను రాను ఏమవుతుందంటే ఈ పక్కన ఉన్న దేవీ దేవతలు కూడా ఆ ఒక్క దేవుళ్ళలోనే చూసుకుంటుంటాడు. అంటే ఒకవేళ రాముడు ఉన్నాడు అనుకోండి, కృష్ణుడి గురించి పాడతాడు, వెంకటేశ్వర స్వామి గురించి పాడతాడు, శివుడి గురించి పాడతాడు, అమ్మవారి గురించి పాడతాడు, ఆంజనేయ స్వామి గురించి పాడతాడు. అన్నీ వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు. నిజమే కదా, నారాయణుడి కదా అన్ని అవతారాలు. విష్ణుకి శివుడికి కూడా భేదం లేదని చెప్పినప్పుడు ఇంకా అన్నీ ఆయనలోనే చూసుకుంటాడు. అలాగే శివుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అలవాటైన వారు ఆ శివునిలోనే వెంకటేశ్వర స్వామిని చూస్తాడు, రాముణ్ణి చూస్తాడు, ఆంజనేయ స్వామిని చూస్తాడు, లలితామాతను చూస్తాడు. అలా అందరిని చూసుకుంటాడు. ఆ పక్కనే ఉంటారు వాళ్ళు. వాళ్ళందరి గురించి పాడుతుంటాడు, కానీ చూపు మాత్రం శివుడి మీద ఉంటుంది, లేదా నారాయణ మీద ఉంటుంది, లేదా బాబాగారి మీద ఉంటుంది. ఇది డిస్టర్బ్ లేని ఏకోపాసన. అంటే ఇతర దేవతలను తీసివేయడు. ఇతర దేవతలను తీసేస్తే ఇంట్లో వాళ్ళతో సమస్య, వాళ్ళు అందరినీ ఆరాధించే అలవాటు ఉంటుంది. అలాగే నేను ఇంకో పూజా గది పెట్టుకుని సపరేట్గా ఒక్కరిని పెట్టుకోలేడు. కాబట్టి ఇక్కడ డిస్టర్బెన్స్ లేదు. అందరి దేవతల్ని తన ఇష్టదేవతలు చూస్తాడు, తన ఇష్టదేవతని అందరిలో చూస్తాడు, డిస్టర్బెన్స్ లేదు. ఇది ఉత్తమం. ఇక రెండవది, ఎవరైనా ఒకరు గురువులాగా అనుకున్న వాళ్ళు మరొకరు చెప్తారు, అమ్మ ఇంతమంది దేవతలు అక్కర్లేదు, ఒక దేవుడు చాలు, నీకు ఇష్టమైన దేవుడు రాముడా, కృష్ణుడా, ఆంజనేయ స్వామి, లేకపోతే బాబాగారా, లలితామాతను ఎవరిని ఒకరు పెట్టుకోండి. ఆ ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆ ఒక్కరికి సంబంధించిన స్తోత్రాలు చేయండి, పూజలు చేయండి, ఆరాధన చేయండి, వ్రతాలు చేయండి, నామం పలకండి, పాటలు పాడండి, నవవిధ భక్తులు చేయండి ఆ ఒక్కరి దేవత మీద. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది, మీ మనసు ఏకాగ్రమవుతుంది అని చెబితే దాన్ని కూడా కొంతమంది ఆచరిస్తారు. అయితే ఒకరు చెప్పడం ద్వారా జరిగేది ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తారంటే మిగతా దేవీ దేవతలను తీసేయండి అంటారు. ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతారు అని చెప్పి. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా పెద్దలు చెప్పారు కదని మిగతా దేవీ దేవతలను తీసేస్తారు, ఒక్కరిని పెట్టుకుంటారు. ఇది ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతుంది. నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళు కుటుంబ ఆచారంగా, వంశాచారంగా కులదేవత ఉంటారు, ఇష్టదేవతలు ఉంటారు, గ్రామ దేవతలు ఉంటారు, ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు మొక్కుకున్న దేవతలు ఉంటారు, మొక్కులు తీర్చిన దేవతలు ఉంటారు, యాత్రలకు పోయినప్పుడు తెచ్చుకున్న దేవతలు ఉంటారు. వాళ్ళందరినీ తీసేస్తామంటే ఎలా ఒప్పుకుంటారు? మనం సింగిల్ కాదు కదా, మనం సన్యాసులం కాదు కదా, కుటుంబ వ్యవస్థలో ఉన్నాం కదా. కాబట్టి
అందరినీ తీసేసి ఒక్కరినే పెట్టుకోవడం అనేది కుటుంబ వ్యవస్థలో కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే ఈ అందరినీ తీసేయడం అనేది మనకు డిస్టర్బెన్స్ అనేది మనసుకు పెద్దలు చెప్పడం ద్వారా డిస్టర్బెన్సు అందరూ అక్కర్లేదు, అన్నీ తీసి ఒకరినే పెట్టుకోండి అని వినడం ద్వారా, అన్నీ తీసేయడం ద్వారా మనసు కొంతకాలం ఊగిసలాడుతుంది. అయ్యో కులదేవతను తీసాం, ఇష్టదేవతను తీసాం, గ్రామదేవతలను తీసాం, మా అమ్మా నాన్న వాళ్ళు పూజించుకుంటున్న దేవతలను తీసేసాం, అది తప్పేమో పాపమేమో ఏమవుతుంది, ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది ఒకటి. రెండోది, ఒక దేవతని ఆరాధించడం అలవాటైపోయిన తర్వాత బలవంతంగా ఎవరో చెప్పారని మిగతా దేవీ దేవతలు ఉంటే డిస్టర్బెన్స్ అని అన్నారు కాబట్టి ఆ మిగతా దేవీ దేవతలను ఇంట్లో ఆరాధించం, బయట ఎక్కడికైనా పిలిచినా కానీ వెళ్ళాలంటే కుదరదు. కొంతమంది అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు, ఎక్కడికి వేరే దేవీ దేవతల పూజలకు వెళ్ళవాకండి, డిస్టర్బెన్స్ అయిపోతారు. ఒకే నామం ఒకే రూపం మీద మనసు పెట్టినప్పుడు వేరే దేవీ దేవతల పూజల దగ్గరికి వెళ్ళవద్దు, గుళ్ళకు వెళ్ళవద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దీంతో సమాజంలో వీరొక ప్రత్యేకమైన వ్యక్తులుగా తయారవుతారు, కుటుంబంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా తయారవుతారు. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు మన సనాతన ధర్మం అంటారు సోదరులు అయితే వీళ్ళు ఒక ప్రత్యేకమైన మతస్థులు అని కూడా అంటారు. ఎందుకంటే ఇతర మతాల వాళ్ళు ఏంటి, వాళ్ళకు ఒకే దేవుడు. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, క్రీస్తే ఇంకెవరిని నమ్మరు, ఎక్కడికి రారు. ముస్లిమ్స్ అల్లా తప్ప ఇంకా ఎక్కడికి రారు, ఎవరిని నమ్మరు. ఇప్పుడు మనం హిందువుల్లో కూడా ఏకోపాసన అని చెప్పి ఒక రాముడే దేవుడు, కృష్ణుడే దేవుడు, శివుడే దేవుడు అనుకున్న వాళ్ళు ఇంకా మిగతా దేవీ దేవతల దగ్గరికి రాము, పూజలకు రాము, అలాగే ఇంట్లో పూజా గదిలో వాళ్ళు ఉండొద్దు, ఈ మైండ్ సెట్ అంతా తయారైన తర్వాత వీళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన మతంగా తయారవుతారు. ఇంకా చెప్పాలంటే అది ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది. ఏమిటంటే మీకు నేను పేరు చెప్పను కానీ ఇప్పుడు ఒక పెద్ద స్వామీజీ, గొప్ప స్వామీజీ, మహానుభావుడు, చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది చూస్తే. ఆయన ఏకోపాసన చేస్తాడు, విష్ణుమూర్తిని ఏకోపాసన చేస్తాడు ఆయన. మరి ఆయన ఏకోపాసన విష్ణుమూర్తిని చేయడం తప్పు కాదు కదా, చేయొచ్చు, చేయమనే కదా అందరు చెప్తున్నారు. ఏకోపాసన అంటే ఒకే నామం ఒకే రూపం. కానీ ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, శివుడు దేవుడు కాదు, దేవుడైనా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నారాయణని పూజిస్తే చాలు, శివారాధన చేయాల్సిన అవసరం లేదు, నారాయణని పూజిస్తే అందరినీ పూజించినట్టే అని ఒకసారి ఏకాంతంగా ఉంటే కొంతమంది ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే సందర్భంలో అయితే అసలు శివుడేమి దేవుడయ్యా, ఆయన్ని పూజించాల్సిన అవసరం ఏముంది, విష్ణుమూర్తి భక్తులు అన్న స్థాయికి కూడా వెళ్ళిపోతుంది. అని ఇంకా చెప్పాలంటే ఏదో రకంగా శివుడు అంత ప్రాధాన్యం ఏం కాదు, ఆయన కూడా విష్ణుమూర్తి భక్తుడే అని శివుని యొక్క ప్రాధాన్యత తగ్గిస్తే కానీ మనసు ఆనందపడని స్థితికి వెళ్ళిపోతుంది. ఇంకా నేను వినడం అసలు శివలింగం ఉన్న చోటికి రాడని ఆ స్వామీజీ గారు అన్నారు. కానీ ఆయన కొన్ని చోట్ల శివలింగం దగ్గరికి వెళ్ళడం, శివుని దగ్గర ఆయన కూడా దర్శనం చేసుకోవడం చూసాం. ఇలా రకరకాల ఏదైతేమి ఏకోపాసన పేరుతో ఒకే నామాన్ని ఒకే రూపాన్ని పూజించే వాళ్ళు చాలామంది ఇతర దేవీ దేవతల దగ్గరికి రారు, వెళ్ళరు. ఇంకా చెప్పాలంటే నెమ్మదిగా వారిలో ఇతర దేవీ దేవతలు అనేది తక్కువ భావం కూడా అనిపిస్తుంది. అలాగే తన ఇష్ట దైవము వారు వేరు అనే భావన కూడా ఉంటుంది. ఇక్కడ రహస్యం చెప్తాను, వేరు అనే భావన ఉంది కాబట్టే ఇతర దేవీ దేవతలు డిస్టర్బ్ అయిపోతున్నాము అంటారు. డిస్టర్బ్ అవుతారు అంటారు, డిస్టర్బ్ అయిపోతాము అనుకునే కదా తీసేసింది. వాళ్ళు వేరు, ఈయన నా దైవం వేరు అనే భావన ఉండబట్టే ఇంతమంది అవసరమా, నిజానికి ఇంతమంది లేరు, ఉన్నది ఒక్కడే, ఆ ఒక్కడే ఇన్ని రూపాలలో కనబడుతున్నాడు అనుకుంటే నో డిస్టర్బెన్స్. ఎన్టీ రామారావు ఒక్కడే, రావణ బ్రహ్మ ఆయనే, రాముడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, శివుడు ఆయనే, పాత్రధారి ఒక్కడే, పాత్రలు అనేకం. ఈ రహస్యం తెలిసిపోతే ఇంకా డిస్టర్బెన్స్ ఏంటి? బాబా భక్తులు ఉన్నారనుకోండి, బాబానే గురువు,
గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. ఓకే, మరి బాబా గారే విష్ణు అయినప్పుడు విష్ణుని చూస్తే డిస్టర్బెన్స్ ఎందుకు అవుతున్నావు? బాబా విష్ణు రూపంలో కనిపిస్తున్నాడు, బాబానే శివుడు, శివుని చూస్తే ఎందుకు డిస్టర్బెన్స్ అవుతున్నావు? ఇంతమంది దేవతలని ఎందుకు వస్తుంది? ఈ ఒక్కడైన బాబానే విష్ణు రూపంలో విష్ణు వేషంలో కనిపించాడు, శివుడి వేషంలో కనిపించాడు, లేదా శివుడి రూపంలో విష్ణు రూపంలో, మళ్ళీ వేషం అంటే వేషం వేసుకున్నారా అనవాకండి. ఆ బాబానే అమ్మవారి రూపంలో కనిపిస్తున్నాడు, ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తున్నాడు, విఘ్నేశ్వర స్వామి రూపంలో కనిపిస్తున్నాడు. బాబా స్వయంగా చెప్పాడు, నేనే విఘ్నేశ్వరుని, నేనే రాముని, నేనే కృష్ణుని అని కొంతమంది దర్శనమిచ్చాడు, దత్తుని అని చెప్పాడు, కనిపించాడు. అంతా సబ్కా మాలిక్ ఏక్ హై, దైవం ఒక్కడే అని చెప్పడమే కాదు, ఆయన రుజువు చేసి చూపించాడు. రుజువు చేసి చూపించిన తర్వాత కూడా బాబా భక్తుల్లో కూడా, బాబా మార్గంలో కూడా బాబాను ఒక్కరిని పూజించండి, ఇతర దేవతల్ని తీసేయండి, ఇతర దేవతలను పెట్టుకుంటే డిస్టర్బ్ అయిపోతారు. ఇతర దేవతలు ఏమిటి ప్రభు? ఇతర రాంగ్ కదా. బాబానే రాముడిగా, బాబానే కృష్ణుడిగా, బాబానే శివుడిగా, బాబానే అమ్మవారుగా, ఇది అర్థం చేసుకోవాలి. దీన్ని జ్ఞానభక్తి అంటారండి, దీనిని జ్ఞానభక్తి అంటారు. భక్తికి జ్ఞానం జోడించినప్పుడు తెలిసేది ఏమిటంటే తాను ఆరాధించే, పూజించే, ప్రేమించే దైవమే మిగతా దైవాల రూపంలో ఉన్నాడు, వేరు కాదు, ఒక్కటి. ఇది నిజమైనటువంటి యోగోపాసన, జ్ఞాన భక్తి. ఈ భక్తిని సాధించిన వాళ్ళకు డిస్టర్బెన్స్ లేదు. ఈ భక్తిని సాధించకుండా ఎవరో చెప్పారని ఇంట్లో దేవతలందరినీ తీసేసి ఒక్కరిని పూజించే వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ తీసేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా అందరినీ పెట్టుకో, అందరినీ చూడు, అందరినీ ఆరాధించు. అందరినీ ఆరాధించే సమయంలో నీ ఇష్టదైవాన్ని ఆరాధించేటప్పుడు నువ్వు ఎంత ఆనందిస్తున్నావో మరొక దైవాన్ని ఆరాధించేటప్పుడు కూడా నువ్వు అంతే ఆనందించాలి. అప్పుడు నీకు జ్ఞానభక్తి కలిగినట్టు. ఏమిటి ఆ జ్ఞానం? నేను రాముణ్ణి కీర్తించేటప్పుడు ఎంత ఆనందిస్తానో శివుని కీర్తించేటప్పుడు అంతే ఆనందించాలి. ఎప్పుడు ఆనందం కలుగుతుంది? ఆ రాముడే శివుడై ఉన్నాడని నా మనసు పరిపూర్ణంగా నమ్మితే, విశ్వసిస్తే, అనుభూతి చెందితే, జ్ఞానం ద్వారా దాన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు నేను ఆనందిస్తాను. ఇది నేర్చుకోవాలి, లేకపోతే అంతే. శివభక్తులు ఉన్నారు, ఏమండి మా ఇంట్లో విష్ణుమూర్తి గారి ఈరోజు పూజ ఉంది రండి అంటే కష్టం, మేము శివభక్తులం కదా. అలా ఎక్కడికి పోకుండా ఉంటేనే అది గొప్ప భక్తి అని కూడా మనసులో ఏకోపాసకులం మేము శివుడిని తప్ప ఇంకెవరిని ఆరాధించాం, గొప్ప భక్తులు అని ఫీల్ అయిపోతుంటారు. విష్ణు భక్తులు అంతే, శివుడి ఆరాధన ఉంది అంటే అబ్బే మేము విష్ణు భక్తులం అండి, ఎక్కడికి రాం. అలా ఏకోపాసన, ఒకే దైవాన్ని, ఒకే నామాన్ని మేము ఆరాధిస్తున్నాం కాబట్టి గొప్ప భక్తులం అని ఫీల్ అవుతుంటారు. కాదు, అది నెమ్మదిగా మూర్ఖ భక్తిలో కూడా పోతుంది, మూఢభక్తిలో కూడా పోతుంది. ఇవన్నీ ఉంటాయనే శివాయ విష్ణు రూపాయ శివయే అని చెప్పాడు కదా వ్యాసభగవానుడు. శివుడు విష్ణు రూపంలో ఉన్నాడు, విష్ణు శివరూపంలో ఉన్నాడు అని ఆయన క్లారిటీగా చెప్పాడు. మనం అర్థం చేసుకోకుండా మళ్ళీ పొరపడతామని విన్నాం. కానీ శివకేశవుల మధ్యలో భేదం పోయిందా ఎవరికన్నా? పెద్ద స్వామీజీలుగా పోలే, మనకాడ పోతుంది. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప పరబ్రహ్మ అని చెప్పాడు. పరబ్రహ్మమే అన్ని రూపాలు ధరించింది. అణువణువున విశ్వంలో ఉన్నటువంటి అణువణువున పరబ్రహ్మ చైతన్యమే ఉంది అని వేదం చెప్తుంది. అణువణువున పరబ్రహ్మ చైతన్యమే ఉంది అంటుంది. అణువణువున ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యం ఇతర దేవీ దేవతల రూపంలో లేదా? అది కూడా మనకు అర్థం కావడానికి బాబా ఏం చెప్పాడు? కుక్క, పిల్లి, పంది, దోమ అన్ని జీవులలో నేనే ఉన్నాను, అన్ని జీవులలో ఉన్న నన్ను చూసి ఆరాధించు అన్నాడు. నేను మా వాళ్ళతో కొట్లాడుతుంటాను, మీరు ఇతర దేవీ దేవతల్లోనే బాబాను చూడలేరు, కుక్క, పిల్లి, పంది, దోమలు ఎప్పుడు చూస్తారా నాన్న బాబు అని చెప్తుంటాను.
మా వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రూపాలు బాబావే అని కుక్క, పిల్లి, పంది, దోమ అన్ని రూపాలు బాబావే అని చెప్పేసి పందుల్లో కుక్కల్లో చూస్తారు. కానీ రాముల్లో, కృష్ణుల్లో, శివుల్లో బాబా చూడమని చూడరు. సాయిరామ్ అంటే నచ్చదు కొంతమందికి. సాయిరామ్ అంటే నచ్చదు కొంతమంది. సాయిరామ్ అనేది అనొద్దు అని గొడవ. బాబాని సాయిబాబా అనాలి. అలా ఇలాంటి జ్ఞానాలు ఉన్నాయి. మరి బాబా గారు అన్ని రూపాల్లో అనువనువునా నేను ఉన్నానని అన్నాడు కదా, దాన్ని ఎప్పుడు చూస్తావు నువ్వు? ఆయన చెప్పిన దాన్ని ఎప్పుడు నువ్వు చూస్తావు? ఎప్పుడు అనుభూతి చెందుతావు? బాబాను మాత్రమే చూసి పక్కకు చూడమండి, నేను చూడంటే ఇంక నువ్వు ఎప్పుడు జ్ఞానం పొందుతావు? రాముడు వేరు, కృష్ణుడు వేరు, బాబా వేరు, అమ్మవారు వేరు, విఘ్నేశ్వరుడు వేరు, ఆంజనేయ స్వామి వేరు అనుకుంటే నువ్వు ఎప్పుడు అద్వైతాన్ని సాధిస్తావు? అంతా ఒకటేని ఎప్పుడు తెలుసుకుంటావు? పరబ్రహ్మ అంటే అనేది ఏమిటి అనేది నీకు ఎప్పుడు అవగతం అవుతుంది? పరబ్రహ్మ అంటే ఏంటి? ఆకారంతో ఉన్న బాబానా? పరబ్రహ్మ అంటే త్రిశూలం పట్టుకున్న శివుడేనా? పరబ్రహ్మ అంటే చక్రం పట్టుకున్న విష్ణుమూర్తేనా? కాదు కదా. పరబ్రహ్మ అంటే నిరాకార నిర్గుణ చైతన్యం, విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యం, అణువణువున నిండి ఉన్న చైతన్యం. ఆ చైతన్యమే ఆ పరంజ్యోతే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైంది, లలితామాత అయింది, గురు స్వరూపాలుగా ధరించింది ఆ చైతన్యమే. మరి ఏకోపాసన పేరుతో బాబాను మాత్రమే చూస్తాను, ఇంకెవరిని చూడను, బాబాను మాత్రమే కీర్తిస్తాను, ఇంకెవరిని కీర్తించను, ఇంకెవరిని కీర్తించినా, ఎవరిని చూసినా, ఎవరిని పూజించినా డిస్టర్బ్ అయిపోతాను. ఈ డిస్టర్బ్ అవ్వడం అనేది స్టార్టింగ్లో ఉంటే ఉండొచ్చు, కానీ నెమ్మదిగా ఆ డిస్టర్బెన్స్ను పోగొట్టుకోవాలంటే అందరి దేవతలను వదిలేసి ఒక దేవతనే ఎలా ఆరాధించడం ప్రయత్నం చేశావో అలాగే అందరి దేవతల్లో ఆయనే ఉన్నాడు అనే జ్ఞానాన్ని కూడా పొంది అందరి దేవతలను కూడా నీ దైవంగా, నీ గురుస్వరూపంగా భావించి, ప్రేమించి, కీర్తించగలిగితే అద్వైతం సిద్ధించింది. ఇది నిజమైన ఏకోపాసన. నేను చెప్పింది కాదు, జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పింది. తన దైవాన్ని, తన ఇష్టదైవాన్ని అన్ని రూపాల్లో చూడడం, అంతటా చూడడం, అన్నిట్లో చూడటం, ఇది పరిపూర్ణమైనటువంటి ఏకోపాసన. కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు. అన్ని ప్రాణులలో నన్ను, నాలో అన్ని ప్రాణులను చూడగలగడం ఉత్తమ యోగీశ్వరుని లక్షణం అన్నాడు. అలా అన్నిట్లలో బాబా గారిని, బాబాలో అన్నిటినీ చూడగలిగితే అది ఉత్తమ ఏకోపాసన. డిస్టర్బెన్స్ లేదు. నువ్వు డిస్టర్బ్ అవుతున్నావంటే నీ మనసు బలహీనంగా ఉంది. నువ్వు డిస్టర్బ్ అవుతున్నావంటే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావు. ఆ డిస్టర్బెన్స్ అనేది అజ్ఞానం వల్ల కలిగింది. కాబట్టి జ్ఞానం ద్వారా అంతటా ఆయనే, అన్నిట్లో ఆయనే అనే తెలుసుకునే ఆ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా డిస్టర్బెన్స్ను పోగొట్టుకుంటే అప్పుడు నీకు మనస్సు స్థిమితపడుతుంది, డిస్టర్బెన్స్ ఉండదు. అది స్థితప్రజ్ఞత అంటారు. దేనికి చెలించని స్థితి. దేన్ని చూసినా, దేని చదివినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి పోయినా, అది రాత్రైనా, పగలైనా, అడవైనా, ఊరైనా, మంచైనా, చెడైనా, ఏదైనా అన్నీ ఆ పరబ్రహ్మ చైతన్యమే అనే స్థితికి వచ్చినప్పుడు అది పరిపూర్ణమైన ఏకోపాసన. నాకు తెలిసిందేదో చెప్పాను, తప్పులేమైనా ఉంటే మన్నించండి. సాయిరామ్.